హలో లేడీస్ అండ్ జెంటల్మెన్, 800. సో ఈ వీడియోలో మనం నాన్ వేసినగాడు 36 నిమిషాలు వీడియో పెట్టాడు. అంటే హీ వాజ్ లైక్ యుద్ధం ప్రకటించిన నాన్ వేసిన అపాన్ గరికపాటి అని ఒక thumbnail పెట్టి ఒక వీడియో చేసాడు. 36 minutes బ్రో. సింగిల్ టేక్ అనుకో ప్లీజ్. యు ఆర్ ఎ ల్యాగ్ ఆర్టిస్ట్. 36 నిమిషాలు చెప్పిన మాట తిప్పి 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 చెప్పాడు. దాంట్లో ఏం చెప్పాడంటే ఆడు దేవుడు అంట, ఆయన బ్రహ్మదేవుడు అంట, గరికపాటి గారు వచ్చేసి ఆ విష్ణుమూర్తి అంట, శివుడు వచ్చేసి మన చాగంటి గారు అంట. సో దట్స్ వాట్ హీ కంక్లూడెడ్. ఆడవాళ్ళ సేఫ్టీ గురించి నువ్వు మాట్లాడాలి, నీ వరి బీజం అంటాడు. బ్రో, వరి బీజం ఈజ్ ఎ డిసీజ్. ఫస్ట్ అది తెలుసుకో, నోటుకొచ్చింది వాగద్దు. వరి బీజం ఈజ్ ఎ డిసీజ్. టెస్టికల్స్ ఆర్ కాల్డ్ వృషణాలు ఇన్ తెలుగు యూనో. అండ్ చూద్దాం, అంటే ఆ వీడియోని కొన్ని రీల్స్లో చూశాను అనమాట నేను. దాని తర్వాత ఫస్ట్ 36 minutes వేస్ట్ చేసుకున్నందుకు దిస్ ఈజ్ అ రివ్యూ ఆఫ్ దట్ వీడియో. చూద్దాం ఏం వాగాడో. ఏమయ్యా గరికపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కోసంతా ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారే శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్మలు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పారు ఇదంతా. ఏం చెప్తాం, కల్లో కనబడి రాత్రి చెప్పారు. అన్వేషు, నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది. ప్రళయం ముంచుకొస్తుంది, బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది అది సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ ఈడు కారణం జన్ముడంట, తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి పుట్టాడంట. బ్రో, వై ఆర్ యూ డూయింగ్ దిస్? ప్లీజ్. ఆటగాన్ని అని చెప్పుకొని అక్కడ అమ్మాయిలని ఇక్కడ అమ్మాయిలని 14 ఏళ్ళ పిల్లని యు డిడ్ దట్ విత్ అ 14-year గర్ల్ బ్రో. నీకు ఇంక సిగ్గుండాలి. ఇంకా కారణ జన్ముడు అండ్ యువర్ సేయింగ్ యువర్ బ్రహ్మ. నేను దేవుడు అనుకుంటున్నాను. అణువున పరమాత్మ ఉంటాడు, కరెక్ట్, ఓకే. కానీ అట్టని చెప్పి నువ్వే దేవుడు అయిపోవు. ఏమన్నా అంటే నేను ఇప్పుడు అబద్ధం ఆడితే నా తల 1000 ముక్కలు అయిపోద్ది అంటావు. బ్రో, నువ్వు గే. ఒకవేళ ఇది అబద్ధం అయితే నా తల 1000 ముక్కలు అయిపోవాలి ఇప్పుడే, 2 secondsలో. అయిపోయిందా? అవ్వలేదు అంతే. ఇదంతా బొక్క. మాట్లాడమంటే ఎవడన్నా మాట్లాడతాడు. 10 నిమిషాలు కూర్చొని 30 నిమిషాలు కూర్చొని ఎరా అంటే సోది నాయాల. చాలా ఉన్నాయి, మర్చిపోయా. ఇంకొక రీల్ ఉంది, మనోడు కామెడీ చేశాడు కదా, చూపిస్తా. డ్యాన్స్. ఒరే, నువ్వు డ్యాన్స్ కూడా సరిగ్గా వేయలే. నీకేమొచ్చురా నీట్గా? ఏమన్నా అంటే నేను ఆడ పెంటగా మర్చిపోయా. మెయిన్ థింగ్, ఆ 36 నిమిషాల వీడియోలో ఈడు ఒకటి అన్నాడు, ఇప్పుడు గుర్తొచ్చింది. నేను అసలు దానికోసం ఈ వీడియో చేద్దాం అనుకునేది. ఏనండి, ఈ 1 minute ఆడి బ్రో క్రాస్డ్ ఆల్ ద బౌండరీస్. నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు నిజంగా. ఏనండి, ఇదేనండి. ఎవరు ధర్మదేవత న్యాయదేవత వచ్చింది. నేను అన్నా, నువ్వెందుకున్నావు? మా డబ్బులు కావాలంటుంటే మీరెందుకు వస్తున్నారంటే, అన్వేషు ధర్మం ఎక్కడ ఉంటాను, న్యాయం అక్కడే ఉంటానయ్యా. ఆమె ఉన్నప్పుడు నేను ఉంటానని చెప్పి ధర్మదేవత న్యాయదేవత ఇద్దరు వచ్చేసారు. నేనన్నా, ఇథియోపియాలో మీరేం చేసుకుంటాను, డబ్బులు ఇవ్వండి తల్లి అంటే, అవన్నీ కుదరదు, మేము ఉంటాం అవుతాను, ఉండండి. మీ నాకేం పోయింది, నా పక్కన నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, ఉండండి అన్నాను. అయిపోయింది. అయితే ఇథియోపియా నుంచి నేను మన తుర్కియా దేశం వెళ్ళాను. ఆ తుర్కియా దేశం వెళ్తే మా దాయాదుల దేశం, మన శత్రువులుగా మిత్రులుగా ఉన్న మరో దేశం. అయితే వెళ్తే అక్కడ ధర్మదేవత న్యాయదేవతతో పాటు కర్మదేవత, కర్మ వచ్చింది. దేనికి వచ్చారు మీరు? డబ్బులు ఇవ్వకుండా వీళ్ళందరూ నాకు ఎందుకు అంటే, లేదన్వేషణ ధర్మం న్యాయం ఎక్కడ ఉందో కర్మ కూడా అక్కడే ఉంటుంది, నేను నీతో ఉంటాము అన్న. నాకెందుకు బాబు, డబ్బులు ఇవ్వకుండా మీరు ఎందుకు అంటే, కాకి రూపంలో వచ్చి 15 ఉండి సావండి అన్నాను. అయిపోయింది, నాతో ఉన్నారు, అయిపోయింది. అది ధర్మదేవత, న్యాయదేవత, కర్మదేవత, వీళ్ళు ముగ్గురు వీడితో ఉంటా అన్నారంట, తిరగడానికి, న్యాయాన్ని నిలపడానికి. ఈడంట ఉండి సావండి అన్నాడంట. ఉండి సావండి, లిటరల్లీ, రియల్లీ, నిజంగా. నోటికి ఎంత వస్తే అంతరా రేని పెంట. నిన్నేం చెప్తావు కొట్టాలి చెప్పు ప్లీజ్. అసలు ఆ తమ్నేల్లో నిన్ను యాంటీ హిందూ అని పెట్టడంలో తప్పు లేదు.
నేను నిన్ను ఇప్పుడు నువ్వు క్రిస్టియనా ముస్లిం అని అనట్లా, నువ్వు యాంటీ హిందూ, అసలు నువ్వు హిందూ కాదు, నువ్వు మనిషివే కాదు, అసలు నువ్వు యాంటీ హ్యూమన్ నువ్వు. ఇలాంటి వాడికి మళ్ళీ సపోర్ట్ ఏమన్నా అంటే ఆడు ఇంకొక రీల్ పెట్టాడు బత్తాయిలకు ఉంది అని, అది కూడా చూపిస్తా. బత్తాయిలు బాగున్నారా, మళ్ళీ వీడియోలోనే యూట్యూబ్ వీడియో కింద కామెంట్స్లో ఒకటి పిన్ చేసి పెట్టుకున్నాడు, అది చూపిస్తా ఉండండి. హాయ్ జూడ్ బ్రో, టుమారో అబౌట్ యువర్ బ్రదర్ ఆల్ బట్టేలు ఫినిష్. స్పెల్లింగులు సరిగ్గా రావరా నీకు? చూడండి, మీరే చూడండి, నేను మళ్ళీ తప్పు చెప్తున్నా అంటారు. నేను ఫోకస్ అవుదా? ఏమ్మా ఫోకస్ అయితే అవట్లా, బొక్కలో కెమెరా ఒకటి ఇచ్చి ఇలాంటి ఎందుకే తక్కువ క్వాలిటీ ఫోన్ కొనకూడదు అంటారు. నేను కూడా ఐఫోన్కి స్విచ్ అయిపోతా తొందరలో, అది పక్కన పెట్టేసి నేను పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను, అది చూడండి. ఫినిష్ బతేయలు. నీకేమొచ్చిరా పర్ఫెక్ట్గా 2 కూర్చుంటావు తింటావు, కూర్చునిందే తింటావేమో, అదే డౌట్ నాకు. ఇంకా కొంచెం అన్నా సిగ్గు తెచ్చుకో. ఏజుడు మళ్ళీ వీడియో పెట్టేశాడు, నీ పైన వచ్చేస్తున్నాడు, ఒక పెద్ద యుద్ధం వస్తుంది నీ మీదకి. రోజుకు ఒక వీడియో ఏజుడు పెట్టినా పెట్టకపోయినా నేను పెడతాను, పెట్టండి పెడతా ఉంటే నాకు రీచ్ రాకపోని బొక్క. ఈ ఛానల్ అసలు 2000 సబ్స్క్రైబర్లే, వచ్చినా రాకపోయినా నేను మీద వీడియోలు చేస్తాను. తమ్ముడు కాదు, లెట్స్ డూ కుమ్ముడు. రేపు నుంచి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఎవరితో పెట్టుకోకూడదు, అందరితో పెట్టేసుకుంటున్నావు. రావణ్ ఫర్ యూ కూడా లాస్ట్కి తిడుతున్నాను నేను. ఇంకా ఊహించుకో ఎక్కడ ఉన్నావు, నీ స్థానం ఎంతగా దిగజారిపోయింది. నీ పైన అందరూ ప్రతి ఒక్కడు వీడియోలు చేస్తున్నాడు భయ్యా. జస్ట్ థింక్ వన్స్, ఒకసారి ఆలోచించి సావు. నీకు బుర్ర ఉందంటావు, నేను జ్ఞాని అంటావు, ఏమన్నా అంటే నాకు అన్నీ తెలుసు అంటావు, ఉపనిషత్తులు అంటావు, లాస్ట్కి టెస్ట్ని పట్టుకొని వరి బీజం అంటావు సిగ్గు లేకుండా. ఓకే, అసలు మెయిన్ పాయింట్ అసలు చూడు, వాడు ఎవరి దగ్గర స్టార్ట్ అయింది, ఎవరి దగ్గర ఉండేడు నిన్న మొన్నటి దాకా, ఇప్పుడు ఎవరితో పెట్టుకుంటున్నాడు. అసలు స్టార్ట్ అయింది శివాజీ దగ్గర, మధ్యలో నరసింహారావు గారు వచ్చారు, గరికపాటి గారు, ఆడ నుంచి మళ్ళీ ఏజుడి దగ్గరికి పోతున్నాడు. వీడికి ఎవడు రీచ్లో ఉంటే వాడి సంక నాకి పెడతాడు. 41 రోజులు అంటే ఈ లక్కీ నెంబర్ అంట, 41 రోజులు బాగా బ్రోని డాగ్ స్టైల్లో చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదనమాట. ఏమన్నా అంటే అంటాడు. రాడ్ రోస్ట్ కూడా ఒక వీడియో పెట్టాడు, దాంట్లో ఫుల్ లీక్సే మనవాడు, ఎన్ని లీకులు అసలు సిగ్గుందారా నీకు. నాకు తెలిసి అది కూడా వీడి ప్లాన్, వీడికి తెలిసి వాళ్ళు లీక్ చేస్తారని, కావాలనే చేయించుకోమంటాడు వీడు రీచ్లోకి రావడానికి. దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. రాడ్ రోస్ట్ ఒక నియర్లీ ఒక 20 minutes వీడియో చేశాడు అనుకుంటా. సో నేను దాన్ని ఇంకా మొత్తం చూడలేదు, అందుకని చెప్పి దాని మీద వీడియో చేయలేదు. సో ఈ 36 నిమిషాలు దరిద్రాన్ని చూశాను కాబట్టి చేయాల్సి వచ్చింది. బికాస్ ఆ తమ్నేల్ మేడ్ మీ లుక్ ఇన్ టు ఇట్. నొక్కు అనేది చూసేసి ఏం లేదు, బొక్క అంతా సోదిగాడు. ఇట్లాంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసి, ఇంకా ఫాలో చేసి, ఇంకా వాడికి లైకులు కొట్టి, ఇంకా వి సపోర్ట్ యూ అన్వేషణ రెస్పెక్ట్ బటన్ సిగ్గు తెచ్చుకోండి భయ్య. రమాబాయికి కూడా చెప్తాను, ఇంకెట్లాంటి వాడికి సపోర్ట్ చేయబాక, వేస్ట్, నీ పరువు నువ్వు తీసుకుంటున్నావు అంతే. రమాబాయి నువ్వు కూడా కళ్ళు తెరుచుకో అమ్మా. ఇప్పుడు ఈ అన్వేష్ గాడు 1 million కంటే కిందకి పడిపోయేదాకా ఎవడాగినా నేను ఆగను, చేస్తూనే ఉంటాను నేను వీడియోలు అంతే, దట్స్ ఇట్. నేను కూడా చెప్తాను, జై శ్రీరామ్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. ఏ జూడ్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ కరో, కామెంట్ అబౌట్ నా అన్వేషణ పుచ్చకాయ.